పాపంలోనే పుట్టి పాపంలోనే పెరుగుతూ పాపము చేస్తూనే పాప క్షమాపణ పొందకుండా చనిపోతే ఆరు దగ్గర కూడా మన నరకానికి వెళ్ళిపోతారు. ప్రేమ వల్ల మనందరికీ తెలుసు మోక్షం అనేది ఒకటి ఉంది, నరకం అనేది ఒకటి ఉంది. ప్రేమ వల్ల చూస్తూ చూస్తూ ఎవరో నరకానికి వెళ్ళడం మనం కోరుకోము. కనుక భయంకరమైన నరక శిక్షలో తప్పించి తన పరలోక రాజ్యానికి నిత్యమే శాంతి సమాధానము నెమ్మది ఆనందమన్న ఆ యుగ యుగాలు ఉండే మోక్ష రాజ్యానికి చేర్చడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. ప్రేమ వల్ల యేసు రావడం గల కారణం ఏంటో తెలుసా? రక్షించిన మనలను వెతికి రక్షించిన కొరకు, పాపమైన మనలను రక్షించి తన ప్రాణాన్ని మన కొరకు ప్రాణంతో పెట్టి తన రక్తంతో మన పాపాన్ని క్షమించి మనను నరకకు తప్పించి మోక్షానికి చేర్చడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. ప్రేమ వలన గనక ఎవరో నశించి నరకానికి వెళ్ళిపోవడం ఇష్టపడిన దేవుడు యేసుక్రీస్తుని మన పాపానికి బదులుగా ఒక బలి గొర్రెపిల్లగా ఆయన తన ప్రాణాన్ని అర్పించాడు. ప్రేమ వలన కనుక కోళ్ళ యొక్క మేకల యొక్క రక్తము ఈ లోకంలో ఏ పశువు పక్షి రక్తము మనుషుల పాపాలను తీసివేయలేదు. ప్రేమ వలన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ రక్తమే ప్రతి పాపం నుండి మనం విముక్తులుగా చేస్తుంది. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనను పవిత్రులుగా చేస్తుంది అని పరిశుద్ధ గ్రంథము కాబట్టి కనిపిస్తూ ఉంది. ప్రేమ వలన కనుక మనమున్న చోటని యేసయ్యా పాపని నా పాపాన్ని క్షమించయ్యా, నన్ను నీ రక్తంతో కడిగి విడిగా మార్చు అని ఎవరికి ప్రార్థిస్తారు. కుల మతాలకు అతీతంగా ఏ ఒక్క మతానికి ఏ ఒక్క కులానికి సంబంధించిన వాడు కాదు యేసయ్య. మనుషులందరి కొరకు రక్తం కాస్తున్న దేవుడు, మనుషులందరి కొరకు ప్రాణం పెట్టిన దేవుడు యేసయ్య. కనుక ఆయన అంటున్నాడు, నేతపచ్చి వారిని నేతమాత్రమే త్రోసివేయని చదివిస్తున్న వలన యేసు మొక్కకు వస్తే చాలు ఆయన తన రక్తంతో కడిగి తన శాంతిని సమాధానాన్ని ఇవ్వడానికి నిత్య నరకాన్ని తప్పించి మోక్షానికి చేర్చడానికి ఆయన